సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. మెజిస్ట్రియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా తమ వద్ద ఉన్న ఆధారాలు ఆర్టీఓకు తల్లి విజయలక్ష్మి అందజేయనున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. మెజిస్ట్రియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా తమ వద్ద ఉన్న ఆధారాలు ఆర్టీఓకు తల్లి విజయలక్ష్మి అందజేయనున్నారు. And you don't even let us go and meet him and tell him that there is no remit to conduct this inquiry. So we have to wait and best of representation. What is the power which is conducting this inquiry? In the closure, it has to be an open inquiry. And first of all, he has no right to conduct this inquiry. Even despite that, it has to be open. What is this? Who's giving him this power? Ayya Babu, I know sir, Ayya Babu pakkam వచ్చి నివాలంట. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. మెజిస్ట్రియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా తమ వద్ద ఉన్న ఆధారాలు ఆర్టీఓకు తల్లి విజయలక్ష్మి అందజేయనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణకు సాయికృష్ణ తల్లి హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఆవిడ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి?
సింధు ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఏదైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెను ఈరోజు విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మేజిస్ట్రేట్ ఏదైతే సబ్ కలెక్టర్ ఉన్నారో ఆయన శ్రీనివాస్ ముందు విచారణకు అయితే హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వారి దగ్గర ఉన్న ఆధారాలతో అవన్నీ కూడా ఆ విచారణకు హాజరయ్యి వాటన్నిటిని కూడా సబ్మిట్ చేయాలని చెప్పని అధికారులు అయితే ఇప్పటికే కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఈ విచారణ ఉదయం 11 గంటలకైతే ప్రారంభమైంది. ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసు వ్యవహారంలో తన తల్లి విజయలక్ష్మి ముందు నుంచిగా ఆరోపిస్తున్న ఆరోపణలకి గల ఆధారాలు, దాంతోపాటు తన కొడుకు ఏదైతే సాయికృష్ణ చూసుకున్నట్లయితే అతను మార్కాపురం దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చారు, ఏం జరిగింది, అసలు ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టు దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అంటే అటు సిఐ నాగరాజ్ అరెస్ట్తో పాటు ఇందులో కీలకంగా ఉన్న కానిస్టేబుల్ అరెస్టు, ఈ ఓవరాల్ ఎపిసోడ్ మొత్తంలో ఏవైతే తన దగ్గరకు వచ్చిన కీలకమైన ఆధారాలతో పాటు అదేవిధంగా సమాచారం ఏదైతే ఉంది, ఎవరెవరు ఈ కేసు ముందు నుంచి తనతో టచ్లో ఉండి ఎవరెవరు ఈ కేసు మొత్తం కూడా తనకు తెలిసిందనే దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు, అదేవిధంగా ఈ కేసులో తనకు కొన్ని కీలకమైన ఆధారాలు తన కొడుకుకు సంబంధించిన తన చిత్రహింసలకు గురి చేశారు, ఆ ఫోటోలు వీడియోలు మొదట్లో వచ్చిన పరిస్థితి. అయితే అవన్నీ కూడా ఎలా వచ్చాయి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. దాంతోపాటు ఆధారాలన్నింటినీ కూడా తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా ఏదైతే సబ్ కలెక్టర్కి కూడా ఆమె అందించిన పరిస్థితి. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే మరికొందరు వైసీపీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు ఇక్కడికి చేరుకొని సాయికృష్ణ ఏదైతే ఈ కేసు మిస్సింగ్ కేసుకు సంబంధించి లాకప్ డెత్కు సంబంధించి పలు అనుమానాలు పలు కోణాల్లో కూడా దర్యాప్తు జరపాలి అని చెప్పని వారు కోరడానికి ఇప్పుడు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన శ్రీనివాస్ వద్దకు చేరుకొని ఆ పూర్తి స్థాయి వివరాలన్నిటినీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలన్నిటినీ కూడా వారికి వ్యక్తపరిచి దానిపైన ఎలాంటి విచారణ కావాలి అనే దానిపైన ఎలా జరపాలి అనే దానిపైన కూడా ఏ అనుమానాలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా ఆరా తీసుకొని దాంతోపాటు వాటన్నిటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు కావాలని కోరే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా అంబటి రాంబాబు మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. సింధు. శ్రీహరి, సాయికృష్ణ తల్లితో పాటు ఇంకా ఎవరైనా హాజరయ్యారా? ఇంకా ఎలాంటి ఆధారాలు ఏమైనా సమర్పించే అవకాశం ఉందా? సింధు తనతో పాటు తన ఎవరైతే మొదటి నుంచి తన కుటుంబ సభ్యులు, అదేవిధంగా తన మేనమామ నవరంగ్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు అదేవిధంగా అడ్వకేట్ ఎవరైతే సాయికృష్ణ తరపు ఇప్పుడు వాదిస్తున్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ కేసు పూర్తి స్థాయి అంటే వారి సమక్షంలోనే విచారణ చేపట్టాలి. దాంతోపాటు ఈ కేసు వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. అయితే దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తుతో పాటు అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన సభ్యులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. దాంట్లో ఏదైతే అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను చూస్తున్నట్లయితే మనకి ప్రధానంగా అసలు ఏ బేస్ మీద ఇక్కడ విచారించడానికి హక్కు ఉంది అనే దానిపైన కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలంటే ఏదైనా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే జ్యుడిషియల్ పరిధిలోనే జరపాలి, న్యాయస్థానాల్లోనే విచారణ జరపాలి. కానీ అదే మేజిస్ట్రేట్ల వద్ద ఇక్కడ జరపడానికి ఎలాంటి రైట్స్ ఉంటాయి క్రిమినల్ కేసుల్లో అని చెప్పని వారు కోరుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ అంటే జిల్లా కలెక్టర్ ఫస్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఏదైతే జిల్లా కలెక్టరేట్ ఉంటుందో ఆ కలెక్టరేట్ నుంచే దీనిపైన కూడా కొంత ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయిన తర్వాత దీనిపైన కొంత విచారణ జరిపే అవకాశం మేజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ కాబట్టి ఆయనకి కొంత పరిధి ఉంటుందనే దానిపైన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు అటు సిట్టు జరుగుతున్నప్పటికీ ఇటు జిల్లా కలెక్టర్ నుంచి కానీ అటు లాండ్ ఆర్డర్ నుంచి కూడా అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఈ ఏదైతే ఉందో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది కేసు వ్యవహారంలో. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. మెజిస్ట్రియల్ విచారణకు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా తమ వద్ద ఉన్న ఆధారాలు ఆర్టీఓకు తల్లి విజయలక్ష్మి అందజేయనున్నారు.